హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి నవీన్ యాదవ్ ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ కే ఓటేయాలంటూ ఓటర్లకు చెబుతున్నారు. జూబ్లీ హిల్స్ లోని ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత తనదే అంటున్నారు నవీన్ యాదవ్. కాంగ్రెస్ అభ్యర్థితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారం జోరుగా సాగుతా ఉంది. పార్టీ నేతలతో వరుస సమీక్షలు, కాలనీలలో పర్యటనలతో ప్రచారం జరుగుతుంది. దీనిపైన మనతో మాట్లాడడానికి నవీన్ యాదవ్ ఉన్నారు. ఈ ప్రచారంలోకి సంబంధించి మొత్తం అధికారాన్ని మొత్తం కూడా ఉపయోగిస్తున్నారు అనే ఒక విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు? తప్పదంతా అటువంటిది ఏం లేదు. ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలే మాకు చాలా ప్రజల్లో నమ్మకం పెరిగి చాలా బలంగా ప్రజలు ఉన్నారు. అంతేగాని వేరే ప్రభుత్వాన్ని మిస్యూజ్ చేయడం తప్పదు. ఓకే, సెంటిమెంట్ ఏమన్నా మీకు ఇబ్బంది చేస్తుందా? అంటే ఇబ్బంది ఏం లేదండి. వాళ్ళు సెంటిమెంట్ అని సింపతి మీద ఎలక్షన్స్కి వస్తూ ఉన్నారు. బట్ మేము మాత్రం అభివృద్ధి లక్ష్యంగా మేము పోతా ఉన్నాం. జనాలు కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఈ మొత్తం ప్రచారంలో మీకు మేజర్గా ఏవి అడ్వాంటేజ్ కాబోతున్నాయి? అన్ని వర్గాల వారు పాజిటివ్గా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది. రేవంత్ అన్న ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నటువంటి వాగ్దానాల మీద నమ్మకం ఉంది. జరుగుతున్నటువంటి ఈ గత 3 నెలలుగా మా ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి అన్నీ కూడా మాకు పాజిటివ్గానే ఉన్నాయి. ఏవి కూడా ఇబ్బందులు ఏం లేవు. సేమ్ షెడ్యూల్ ఎన్ని ఉండబోతున్నాయి మొత్తం? మాకు త్రీ డేట్స్ ఇచ్చినారు. త్రీ టైమ్స్ ఉంది సీఎం గారి షెడ్యూల్. ప్రతిపక్షాల కౌంటర్కు సంబంధించి ఏం చెప్తారు? విమర్శలకు సంబంధించి ఇబ్బంది గురి చేస్తున్నారు, అభివృద్ధి ఆగిపోతుంది అనే విమర్శ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అవన్నీ తప్పు, వాళ్ళ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అవన్నీ అవాస్తవం. మేము మాత్రం అభివృద్ధి మా లక్ష్యంగా మేము ప్రజలకు వెళ్తాం. ప్రజలు కూడా చాలా నమ్మి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతా ఉన్నారు. జూబ్లీ హిల్స్కి అతిపెద్ద హామీ ఏంటిది? అభివృద్ధి పెద్ద హామీ, పిల్లల భవిష్యత్తే పెద్ద హామీ. ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా పెండింగ్ పడినటువంటి సమస్యలు పరిష్కరించడమే మా హామీ. ఈ ప్రాంతంలో పేద విద్యార్థుల కోసం, ఎవరైతే 10th చదివి ఫైనాన్షియల్ ఇబ్బందుల నుంచి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, వారి కోసం ఒక ప్రభుత్వ ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకురావాలన్నది నా ప్లాన్, నా డ్రీము. ఇటువంటి చాలా ఉన్నాయి. మరొక 3 రోజుల పాటు రోడ్ షోలు కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్నారు. మొత్తంగా గెలుపుపై ధీమానైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ముత్యంతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.